ఇప్పుడు ఎక్సర్సైజ్ 11.1 లో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ద సైడ్స్ ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR. PQR అనే ఆర్ రైట్ యాంగిల్. PQ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్, PR ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్. Q అనేది మనకు రైట్ యాంగిల్ 90 డిగ్రీస్. ఏమేమి ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫైండ్ tan P అండ్ tan R ఫైండ్ అవుట్ చేయమని, అంటే ఈ రెండు ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు మనకి ఇక్కడ ఏమేమి తెలిసినాయి? ఇక్కడ PQ అండ్ PR తెలిసినాయి, 2 సైడ్స్ తెలిసినాయి. మనకు 2 సైడ్స్ తెలిస్తే ఇంకొక సైడ్ కనుక్కోవడానికి మనం ఏమి యూజ్ చేస్తాం? పైథాగరస్ థీరం యూజ్ చేస్తాం. మనకు పైథాగరస్ థీరం ప్రకారం ఏమవుతుంది? హైపోటేనియస్ స్క్వేర్ ఈక్వల్ టు అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్. ఇప్పుడు ఏంటిది? PR స్క్వేర్ ఏంటిది మనకు? PR అంటే 25 స్క్వేర్. మళ్ళీ PQ అంటే ఎంత వాల్యూ మనకి? 7 స్క్వేర్. ఇప్పుడు మనకి QR తెలియదు, ఇది మనకు తెలియదు కాబట్టి దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏమవుతుంది మనకి? QR స్క్వేర్ ఏమవుతుంది? దీన్ని ఇటు తీసుకెళ్తే 25 స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్ అవుతుంది. ఈ రెండింటిని రిజాల్వ్ చేస్తే మనకి ఏమవుతుంది? PQR స్క్వేర్ ఈక్వల్ టు 625. 25 స్క్వేర్ ఏంటిది మనకు? 625. 7 స్క్వేర్ అంటే ఏంటిది? 49. ఈ 625 లకించి మైనస్ 49 తీసేస్తే మనకు 576 వస్తుంది. ఇప్పుడు QR స్క్వేర్ లో ఉంది, మనము స్క్వేర్ లో ఉంటే ఏం చేస్తాం? బోత్ సైడ్ రూట్ చేస్తే ఏమవుతుంది మనకి? ఈ స్క్వేర్ అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు 576 కి స్క్వేరింగ్ చేస్తే మనకు 24 వస్తుంది. అంటే QR వాల్యూ ఎంత మనకి? 24 సెంటీమీటర్స్. ఇప్పుడు మనకి 3 సైడ్స్ తెలిసినాయి. ఇప్పుడు tan P అంటే ఏంటిది మనకి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇక్కడ మనకు ఆపోజిట్ సైడ్ ఏముంది? QR ఎంత మనకి? 24. PQ మనకి PQ ఏంటిది? ఇక్కడ అడ్జసెంట్ సైడ్ ఏంటిది? P కి 7. ఇవేమన్నా మనం పోయేది ఉందంటే, అంటే కొట్టివేసేది ఉంటే కుదరదు, లేదంటే లేదు, ఇంకా ఇది ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ tan R. ఈ యాంగిల్ కి tan R కి ఆపోజిట్ సైడ్ ఏంటిది? PQ. PQ అంటే 7. QR అనేది R కి అడ్జసెంట్ సైడ్ 24. ఈ రెండు కూడా ఏవి పోవు కాబట్టి ఇప్పుడు మనకు ప్రాబ్లంలో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? tan P మైనస్ tan R. ఇప్పుడు మనకు tan P వాల్యూ ఎంత వచ్చింది? 24/7. tan R ఎంత? మైనస్ 7/24. ఇప్పుడు 7 కి 24 కి ఇప్పుడు మనకు 24 ఇది ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఇవన్నీ ఈక్వల్ చేస్తే మనకేమంటది? 168/24 హోల్ స్క్వేర్ 7 స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్ అవుతుంది. ఇది 24 స్క్వేర్ అవుతే ఏమవుతుంది వాల్యూ? 576. 7 స్క్వేర్ వాల్యూ ఎంత? మైనస్ 49. ఇప్పుడు 168. ఇప్పుడు 176 మైనస్ 49 చేస్తే 527 వస్తుంది. ఇప్పుడు మనకి కింద ఏముంది? 1/168. ఇదే ఆన్సర్ అవుతుంది. దేని ఆన్సర్? tan P ఈక్వల్ టు మైనస్ tan R. థ్యాంక్ యూ.